హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చేసి చేపల పులుసు. చాలా స్పైసీగా పుల్లగా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఎలా ట్రై చేయండి. 1 కేజీ చేపలు తీసుకుని క్లీన్గా పసుపు ఉప్పు వేసేసుకుని నీట్గా కడిగేసుకోవాలి. నీచు వాసన అనేది లేకుండా ఉంటుంది. ఇలా కడుక్కున్న చేపలలో 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల ముక్కలకి కారం ఉప్పు బాగా పడుతుంది. ఇలా కలిపి పెట్టేసుకుని 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. ఈలోపు మిగిలిన ప్రాసెస్ చూద్దాం. ఒక గిన్నెలో పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక 2 ఆనియన్స్ను సన్నగా స్లైసెస్ కింద కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలి. ఈ ఆనియన్స్ వేగుతున్నప్పుడే దీంట్లో ఒక 6-7 వెల్లుల్లి రబ్బను పొట్టు తీసేసి చిన్నగా కట్ చేసుకుని ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అవుతున్నప్పుడే అల్లం ముక్క కానీ అల్లం పేస్ట్ కానీ ఇందులో వేసుకోవాలి. అలాగే ఎండు కొబ్బరి ముక్కలను ఇందులో వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ 2 టమాటాలను ఇందులో వేసుకుని బాగా మగ్గించుకోవాలి. ఆనియన్స్ అన్నీ మగ్గినాక టమాటా వేసుకోవాలి. టమాటా అనేది మూత పెట్టేసి మగ్గిస్తే త్వరగా మగ్గిపోతుంది. టమాటా పైన తొక్క ఊడితే పర్ఫెక్ట్గా టమాటా అనేది మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారినాక మిక్సీ జార్లో వేసుకుని దీంట్లోనే మన టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. ఆల్రెడీ 1 టేబుల్ స్పూన్ కారం వేసాను కాబట్టి 3 టేబుల్ స్పూన్ కారము, అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక దీంట్లో సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ పైకి వచ్చేయకుండా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. పేస్ట్ పక్కన పెట్టేసుకుని ఒక కళాయి పెట్టుకొని ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న కళాయిలోనే ఒక 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 5 పచ్చిమిరపకాయలను సన్నగా స్లైసెస్ కింద కట్ చేసుకుని వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుని వేసుకున్నాక ఫ్రై చేసుకోవాలి. మెంతులు అనేవి బాగా ఫ్రై అయిపోవాలి, లేకపోతే కర్రీ చేదొస్తుంది. అలాగే ఆనియన్స్ని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. మనం ఎప్పుడు ఫిష్ కర్రీ చేసినా పెద్ద గిన్నెలోనే చేసుకోవాలండి. ఆ ముక్కలు ఇరిగిపోకుండా ఉంటాయి. ఇలా అన్నీ చక్కగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ అని మగ్గిపోయినాక ముందుగా మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ మసాలా కలిపిన పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ని ఇందులో వేసుకుని గిన్నెకి మసాలా అంటింది కదా, అది వాటర్ పోసేసుకొని ఇలా మొత్తం ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా ఆనియన్ పేస్ట్ మొత్తం వేగిపోయినాక ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జుని సెపరేట్ చేసేసి ఇందులో వేసుకోవాలి. అలాగే మీకు గ్రేవీకి సరిపడినంత వాటర్ పోసుకోండి. నేను 1/2 లీటర్ వాటర్ పోస్తున్నాను. అలాగే ఒకసారి ఉప్పు కారము చెక్ చేసుకుని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికినాక మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా, ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాం కదా, ఆ ఫిష్ ముక్కలను ఇందులో వేసేసుకోవాలి. 1 బై 1 వేసుకోవాలి. ఎప్పుడైనా గిన్నె పెద్దది తీసుకున్నప్పుడు ఇలా చాలా ఫ్రీగా ఉడుకుతుంది. చేప ముక్కలు అనేవి ఇలా చక్కగా పరిచేసుకోవాలి. పైకి ఉంటే జస్ట్ గరిటెతో ఒక్కసారి ఇలా ఫ్రెష్ చేసుకుని మూత పెట్టేసుకుని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి గరిటె పెట్టకుండా ఇలా క్లాత్ తీసుకుని గిన్నెను కదుపుతూ ఉడికించుకోవాలి. కర్రీ సగం ఉడికిపోయినాక దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి క్లాత్తో గిన్నెని కదుపుతూ ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుంటే కర్రీ అనేది ఇలా రెడీ అయిపోయింది. చూడండి, గ్రేవీ అంతా చిక్కబడి ముక్క అయితే ఎక్కడ విడిపోకుండా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లో
జాగ్రత్తగా సర్వ్ చేసుకోవడమే. చూడండి ఫిష్ ముక్క అయితే చూస్తుంటేనే తెలుస్తుంది కదా, చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా ఎంతో టేస్టీగా స్పైసీగా చేపల పులుసు. ఈ చేపల పులుసు రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.